164 సీట్లతో ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలో ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్గా ఎలా ఎదుర్కోవాలి అనే అంశం మీద వాళ్ళకి ఏమీ క్లారిటీ లేదు. అధికారం వాళ్ళ చేతిలో ఉండి అన్ని రకాలుగా ప్రయోగిస్తూ ఉన్న జగన్ బలాన్ని తగ్గించడం ఎలా అనే దానికి వాళ్ళకి సమాధానం దొరకడం లేదు. అన్నిటికీ జిందా తిలస్మత్ లెక్కన జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే వైసీపీ బలహీనపడవచ్చు అనే చెప్పి అంచనాలోనే ఉన్నారు. అండ్ అరెస్ట్ చేస్తే మళ్ళీ ఏమైనా సానుభూతి పెరిగి మళ్ళీ అది మన కిందకి ఏమైనా వస్తుందా, మనకు మరింత ఏమైనా కనుక డ్యామేజ్ చేస్తుందనే భయంలోనూ ఉన్నారు. అందుకని చెప్పి ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా తాజాగా ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర గారు అన్నారు కదా, అమిత్ షా గారి దగ్గర ఒక వ్యక్తి వెళ్ళి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేద్దామని ప్రతిపాదించారు, దానికి అమిత్ షా గారు తిరస్కరించారు అని. అండ్ ఆంధ్రప్రదేశ్లో పాలక పక్షంలో కీలక నేతలు కేంద్రం దగ్గర ఇప్పుడు రాష్ట్ర నేతల చేతికి మట్టి అంటకుండా కేంద్రం ద్వారా జగన్ అరెస్టుకు ప్రయత్నాలు చేశారు. ఈడీ ద్వారా, సిబిఐ ద్వారా ఆ విధంగా కేంద్రం సహకారం అందించలేదు. అందుకని చెప్పి ఇప్పుడు మధ్య మార్గంగా జగన్ను జైలుకు పంపడం కోసం మరో మార్గంలో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అని ఆ తెలుగుదేశం పార్టీని బాగా అభిమానించే ఆ పత్రిక ఉంటుంది కదా, ఆ జమీన్ రైతు అనే పత్రికలో వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో కూడా ఈ కథనాల మీద రకరకాలుగా చర్చ జరుగుతూ ఉంది. అండ్ తెలుగుదేశం పార్టీ, జనసేన ఇలా సోషల్ మీడియా వీళ్ళు ఈ మధ్య మార్గంగా ఈ రాష్ట్ర పెద్దల కేంద్రం దగ్గర ఏదైతే ఒక ప్రతిపాదిస్తూ ఉన్నారో అదేమన్నా వర్కౌట్ అయ్యి జగన్ ఏమన్నా జైలుకు పోతారా అని చెప్పి ఆశల పల్లకిలో ఊరేగుతూ మొత్తం మీద అయితే గట్టిగా చర్చించుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఆ పత్రికలో రాసుకుంటూ వచ్చింది ఏంటి, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ టీము బ్యాచ్ ఆంధ్రప్రదేశ్లో పాలకపక్షం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆల్రెడీ కేసులు ఉన్నాయి కదా, ఇప్పుడు కొత్తగా కేసులు పెట్టి అరెస్ట్ చేస్తే మనకేమైనా ఇబ్బంది అవుతుంది అనుకుంటే ఆల్రెడీ ఉన్న కేసుల్లోనే బెయిల్ రద్దు చేసి జగన్ను జైలుకు పంపుదాం, మీరు అనుకుంటే అదేమీ పెద్ద సమస్య కాదు. ఇప్పటికే రఘురామకృష్ణరాజు గారు లాంటి వాళ్ళు ఆల్రెడీ పిటిషన్లు వేసి ఉన్నారు జగన్ బెయిల్ రద్దు చేయమని. అవసరమైతే మరికొందరితో బెయిల్ రద్దు పిటిషన్లు వేయిద్దాం, మీరు అనుకుంటే అది సాధ్యమవుతుంది. జగన్ని ఇప్పటి వరకు ఉన్న కేసుల్లోనే బెయిల్ రద్దు చేయించి జైలుకు పంపితే మధ్య మార్గంగా మీకు ఇబ్బంది లేదు, మాకు ఇబ్బంది లేదు. ఎక్కడే కనుక జగన్ మీద సానుభూతి, మన మీద వ్యతిరేకత కూడా రాకుండా ఉంటుంది. ఈ ప్రయత్నమైనా చేద్దామని చెప్పి ప్రపోజల్స్ పెడుతూ ఉన్నారు, ఆ మేరకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అని చెప్పి ఆ పత్రికలో వాళ్ళు రాసుకుంటూ వచ్చారు. బేసిక్గా తెలుగుదేశం పార్టీని బాగా అభిమానించే పత్రిక. మరి ఇప్పుడు ఈ వేలో ఆలోచిస్తూ ఉన్నారా, వీళ్ళ చేతులకు మట్టి అంటకుండా న్యాయస్థానాల ద్వారా నడిపించుకుంటూ వద్దాం అనుకుంటున్నారా? ఎందుకంటే ఇంతకుముందు జగన్ మీద కేసులు పెట్టినప్పుడు కూడా న్యాయస్థానాల నుంచి నడిపించుకుంటూ వచ్చి మాకేం సంబంధం లేదని చెప్పుకునేకే అప్పుడు శంకర్రావు గారు కోర్టుకు లేఖ రాయడం, సుమోటోగా తీసుకోవడం, కోర్టు ఆదేశాలు ఇవ్వడం, తర్వాత ఎర్రన్నాయుడు గారు ఇందులో ఎంప్లీడ్ అవ్వడం, వీళ్ళ ఇటు తెలుగుదేశం అటు కాంగ్రెస్ ఇద్దరు మంచి ఐకమత్యంతోనే అప్పుడు జగన్ మీద కేసులు పెట్టిండ్రు. ఓపెన్ సీక్రెట్. న్యాయస్థానాల ద్వారా ఈ కేసులు పెట్టిన అల్టిమేట్గా అది అధికారంలో ఉన్న వాళ్ళ ప్రోద్బలంతోనే వాళ్ళే పెట్టిన కేసులని అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ కేసులలో జగన్ బెయిల్ రద్దు చేయించి జైలుకు పంపుదామని చెప్పి వీళ్ళు ఏమన్నా అందులో సఫలమైనా అది ఖచ్చితంగా అల్టిమేట్గా వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తోటి వీళ్ళ అధికారంతో అవన్నీ జరుగుతాయన్న సంగతి అందరికీ తెలుసు. అయినా సరే ఇప్పుడు ఆ కేసులో జగన్ బెయిల్ రద్దు చేయడం అంత ఈజీనా? ఇప్పుడు అమిత్ షా గారు అనుకుంటే జరిగిపోతుంది అని చెప్పి ప్రెజర్ చేస్తూ ఉన్నారు, కానీ అమిత్ షా గారు అంగీకరించడం లేదు అన్నది ఆ పత్రిక కథనం. బట్ ఇంకా 2.5 ఏళ్ళు టైం ఉంది కనీసం. మరి 2.5 ఏళ్ళ టైంలో అయినా జగన్ అరెస్టు, జగన్ జైలే అనే టార్గెట్గానే ముందుకెళ్తున్నటువంటి పాలక పక్షాలు మరి 7వ దగ్గర సక్సెస్ అవుతారా, లేకపోతే వీళ్ళకి మరో రూపంలోనే జగన్మోహన్ రెడ్డి గారిని నెక్స్ట్ ఎన్నికలకు ఎదుర్కోవాల్సి నా పరిస్థితి వస్తుందా? చూడాలి.